హాయ్ అండి, వెల్కమ్ టు విహా టెక్ టైమ్. ఈరోజు మన ముందు నార్జో 30A 64GB 4GB వేరియంట్ రియల్మీ నార్జో 30A మొబైల్ అయితే మన ముందు ఉంది. సో ఇది ఫ్లిప్కార్ట్ నుంచి కొనడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మనకు బాక్స్ అయితే ఇలా వస్తుంది ఫ్లిప్కార్ట్లో కొంటే. జనరల్గా మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది మనకు ₹1 తప్పించి 10,000 పడింది అన్నట్టు. సో 9,999 పడింది అన్నట్టు. సో బాక్స్ అయితే ఇలా వస్తుంది. నార్జో అనేది పెద్ద అక్షరాలతోటి ఇలా ఉంది. తర్వాత #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు చూస్తే. తర్వాత నార్జో 30A, ఇటు సైడ్ చూస్తే నార్జో బై రియల్మీ. తర్వాత బ్యాక్ సైడ్ చూస్తే మనకు స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి, చూడొచ్చు మీరు. బేసిక్ స్పెక్స్ ఉంటాయి కదా, అవి అయితే ఇవ్వడం జరిగింది కదా. మెయిన్గా దీనిలో 6000 బ్యాటరీ విత్ 18W క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉంది. తర్వాత హీలియో G85 గేమింగ్ ప్రాసెసర్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. తర్వాత 6.5 ఇంచ్ మినీ డ్రాప్ అనేది మామూలుగా ఇప్పుడు మనం పంచ్ హోల్ డిస్ప్లేలు ఇట్లా ఈ టైప్ చూస్తాం, వాటర్ డ్రాప్ అని. తర్వాత 13MP డ్యూయల్ కెమెరా అని ఇచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే 13MP + 2MP అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 8MP అయితే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్స్. మేడ్ ఇన్ ఇండియా అని మెన్షన్ కూడా చేయడం జరిగింది. సో చూద్దాం మొబైల్ లోపల ఎలా ఉందో చూద్దాం. బేసిక్ స్పెక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఎస్, ఇటు సైడ్ చూసినట్టయితే ఇటు సైడ్ కూడా కొన్ని డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అవి ఇవ్వడం జరిగింది, చిన్న స్పెక్స్ అంతా. యా, సరే ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. పైన కవర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్యాకేజ్ అయితే చాలా నీట్గా ఉంది. చూద్దాం లోపల మొబైల్ ఎలా ఉందో. ఫీల్ ద పవర్. సో ఫీల్ ద పవర్ అనేది దీని ట్యాగ్ లైన్ అనుకుంటా, నార్జో 30A. ఓపెన్ చేస్తే ఈ సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో లోపల చూస్తే పేపర్ వర్క్ చాలా తక్కువ ఇచ్చింది. పేపర్స్ జనరల్గా అయితే చాలా ఎక్కువ ఉంటాయి. జస్ట్ 2-3 పేపర్స్ అయితే ఇచ్చిండు ఇందులో. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. తర్వాత లోపల చూస్తే మనకు మొబైలే ఉంది డైరెక్ట్, చూడొచ్చు. బ్యాక్ సైడ్ దీనిపైన కూడా ఒక స్టిక్కర్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూస్తే మనకు 3 కెమెరాస్, ట్రిపుల్ కెమెరాస్ లాగా అనిపిస్తుంది డిజైన్ చూస్తే. కాకపోతే ఇది ఒకటి ఫ్లాష్, తర్వాత ఇక్కడ AI అని మెన్షన్ చేసి ఉంది, AI టెక్నాలజీ. అంటే ఇది కెమెరా కాదు. సో డ్యూయల్ కెమెరా సిస్టమే ఇందులో మనకు లభిస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తే నార్జో డిజైన్ బై రియల్మీ అని రాసింది, చూడొచ్చు మీరు. తర్వాత ఇక్కడ చూస్తే ఫింగర్ ప్రింట్ స్కానర్. తర్వాత ఇదంతా కలర్ అనేది ఇది లేజర్ బ్లూ అనుకుంటా. సరే అయితే ఫిజికల్గా ఓవర్వ్యూ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. తర్వాత పవర్ బటన్. పై సైడ్ చూస్తే మీకు ఏం లేదు అసలు, పై సైడ్ చాలా క్లీన్గా ఉంది. తర్వాత కింది సైడ్ చూస్తే మనకు 3.5mm జాక్, తర్వాత మైక్ ఒకటి. తర్వాత ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీనిలో Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే లభిస్తుంది. ఇది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు. తర్వాత ఇది స్పీకర్. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు చూద్దాం, దీనిలో డ్యూయల్ సిమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. హైబ్రిడా లేదంటే సపరేట్. మనకు మెమరీ కార్డ్ వేసుకోవచ్చు, 2 సిమ్ కార్డ్స్ కూడా వేసుకోవచ్చు. ఇది డ్యూయల్ 4G ఫోన్. మొబైల్ ఆన్ చేసే ముందు బాక్స్లో ఏముందో చూద్దాం. ఇంకా నాకు తెలిసి ఛార్జర్ ఒకటే ఉంటుంది. ఎస్, ఛార్జింగ్ కూడా చూస్తే ఛార్జర్ కూడా చాలా సైజ్ పెద్దగా ఉంది. జనరల్గా మనకు చూస్తే ఇంత పెద్ద సైజ్ అయితే ఉంటాయి ఛార్జర్స్. సో ఇక్కడ చూడొచ్చు 9 volts 2 amps అంటే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది ఇందులో. కాకపోతే ఇందులో 6000 బ్యాటరీ ఇచ్చింది కాబట్టి 18W అంటే మనం ఎంత టైం పడుతుంది అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఎంత లేదన్నా మనకు నాకు తెలిసి అరౌండ్ 2.5 hours అయితే ఫుల్ ఛార్జ్ కావడానికి టైం తీసుకుంటుంది. తర్వాత మీరు చూడొచ్చు, ఇది Type-C. అది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు, 10,000లో Type-C ఇవ్వడం అనేది. సరే ఆన్ చేసేది చూద్దాం. ఓకే, రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ రియల్మీ అని వచ్చింది.
సో బేసిక్ సెటప్ అయ్యేలోపు మనము మెయిన్ స్పెక్స్ అయితే ఒకసారి మీకోసం స్క్రీన్ పైన కూడా చూడొచ్చు మీరు. సో 6.51 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ హెచ్డీ అయితే కాదు. తర్వాత ఫ్రంట్ 8 MP, బ్యాక్ సైడ్ 12 MP + 2 MP డ్యూయల్ కెమెరా సిస్టమ్తో వస్తుంది. ముందుగా చెప్పినట్టు 6000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. తర్వాత మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ ఇందులో ఉంది. ఇది గేమింగ్ ప్రాసెసర్ అని చెప్తున్నారు, కాకపోతే ఇది మిడ్ రేంజ్ ప్రాసెసరే చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే HD+ డిస్ప్లే కాబట్టి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. డిస్ప్లేలో కాంప్రమైజ్ అయినా కూడా ప్రాసెసర్ కొంచెం పవర్ఫుల్, అంటే మిడ్ రేంజ్లోనే కొంచెం బెటర్ ప్రాసెసర్ ఉండడం వల్ల మనకు స్మూత్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. OTG కంపాటబిలిటీ కూడా ఉంది. దీనిలో GPU విషయానికి వస్తే ARM Mali G52 MC2 అనే GPU ఇవ్వడం జరిగింది. ఇది LCD డిస్ప్లే, AMOLED అట్లాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము మనం ఈ ప్రైస్లో. తర్వాత 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది ఇందులో. తర్వాత మొబైల్ చూస్తే మనకు ఆస్పెక్ట్ రేషియో చూసినట్టయితే పొడుగ్గా ఉన్నది. చూస్తే జనరల్ ఫోన్స్ కంటే కొంచెం పొడుగు ఉంది. 20:9 డిస్ప్లే రేషియో తోటి ఇది రావడం జరిగింది. 88.70 స్క్రీన్ టు బాడీ రేషియో లభిస్తుంది ఇందులో. 120 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంది ఇందులో. సో గేమింగ్లో అట్లాంటి వాటిలో కొంచెం ఇది హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత స్క్రీన్ కాంట్రాస్ట్ ఏంటంటే 800:1 470 నిట్స్ బ్రైట్నెస్ అయితే లభిస్తుంది దీనిలో. సో 470 నిట్స్ బ్రైట్నెస్ అంటే ఓకే, సన్లైట్లో కూడా మనకు కొంచెం పర్లేదు కనిపిస్తుంది. Android 10 తోటి ఇది వస్తుంది. తర్వాత Android 11 అప్డేట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ హీలియో G85 అని చెప్పడం జరిగింది కదా. ఇది ఏంటంటే ప్రైమరీ క్లాక్ స్పీడ్ 2 GHz ఉంటుంది, సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 1.8 GHz అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2 నానో సిమ్సే వేసుకోవచ్చు దీనిలో, నానో ప్లస్ నానో. బ్లూటూత్ వేరియంట్ వచ్చేసరికి దీనిలో బ్లూటూత్ వెర్షన్ వచ్చేసరికి 5.0 లభిస్తుంది. తర్వాత డ్యూయల్ 4G కూడా మనకు లభిస్తుంది. 2 సిమ్స్లలో 2 4G సిమ్స్ అయితే వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు బేసిక్గా ఈ సెటప్ అయితే ఒకసారి హోమ్ స్క్రీన్ చూపిస్తాం. హోమ్ స్క్రీన్ ఓకే, HD+ డిస్ప్లే అయినా కూడా పర్లేదు, చూడడానికి అయితే బాగానే కనిపిస్తుంది కలర్స్ అన్నీ. సారీ, ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఆండ్రాయిడ్ వెర్షన్ 10, తర్వాత రియల్మీ UI వెర్షన్ 1.0 కింద రన్ అవుతుంది. రియల్మీ వెర్షన్ UI వెర్షన్. తర్వాత స్టోరేజ్ చూడొచ్చు, 64 GB వస్తే 50.0 అంటే 50 GB మనకు 14 GB పోతే మిగతాది 50 GB మనకు స్పేస్ అవైలబుల్గా ఉంది. 43% ఉంది బ్యాటరీ. ఇంకా పవర్ సేవింగ్ మోడ్, సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ మోడ్ కూడా ఉంది ఇందులో. ఇది ఆన్ చేసుకుంటే కొంచెం బ్యాటరీ డ్రైన్ అయితే మనం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఒకవేళ గేమ్స్ అవి వాడితే ఇది ఆన్ చేసుకోవచ్చు. గేమ్ స్పేస్ ఆప్షన్ కూడా ఇచ్చింది ఇందులో. ఇది ఆన్ చేస్తే మనము గేమ్స్ అనేది కొంచెం స్మూత్గా రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ మోడ్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది ఆన్ చేసినా కూడా. తర్వాత సిస్టమ్ స్టోరేజ్ 12.80 GB తీసుకుంది. యాప్స్ ఆల్రెడీ కొన్ని ఇన్స్టాల్ చేసి ఉండడం వల్ల 1.22 GB యాప్స్కి వెళ్ళింది. మిగతా పెద్దగా యూజ్ చేసుకోలేదు. ఇందులో కొన్ని యాప్స్ అయితే గూగుల్ యాప్స్ అయితే వచ్చినాయి డిఫాల్ట్గా. గూగుల్ బ్రౌజర్, జీమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్, డ్రైవ్, వైటీ మ్యూజిక్, ఫొటోస్, ఇట్లా గూగుల్ సంబంధించిన గూగుల్ పే కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత జియో, గూగుల్ అసిస్టెంట్, ప్లే స్టోర్. టూల్స్ పరంగా చూస్తే మనకు కంపాస్ ఉంది, క్యాల్కులేటర్, రికార్డర్ ఉంది, FM కూడా ఉంది ఇందులో. బ్లోట్వేర్ లాగా చూసుకుంటే కొన్ని యాప్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. స్నాప్చాట్, తర్వాత రియల్మీ లింక్ అని రియల్మీ వాళ్ళది, రియల్మీ పే అనేది ఒకటి, కొన్ని రియల్మీ సంబంధించిన యాప్స్ కనబడుతున్నాయి ఇందులో. తర్వాత అమెజాన్ ఒకటి, హే ఫన్ అంట. సో ఇవన్నీ డిలీట్ అయితే చేయొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు స్నాప్చాట్ చూస్తే మనము ఇక్కడ చూడొచ్చు, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్ఇన్స్టాల్ అంటే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత మనం కింది నుంచి స్వైప్ చేస్తే యాప్స్ అన్నీ యాప్ డ్రాయర్ ఒకటి అయితే కనిపిస్తుంది. యూనివర్సల్ సెర్చ్ కూడా ఉంది. ఇది చాలా అంటే బెస్ట్ థింగ్ మొబైల్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్. సో ఇట్లా మనం యూనివర్సల్ సెర్చ్ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ యాప్స్ చేసుకున్నప్పుడు ఈజీగా మనం యాప్స్ని
ఈ సెర్చ్ ద్వారా దొరకబట్టచ్చు. సో ఇదైతే నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ మొబైల్స్లో. తర్వాత ఒక ఫోటో అయితే ఒకటి తీసి చూద్దాం. క్వాలిటీ అయితే ఓకే, 13 MP కెమెరా ఇవ్వడం జరిగింది ఇందులో. సో ఓకే, క్వాలిటీ అనేది డీసెంట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. మనం 13 MP కెమెరా ఇచ్చిళ్ళు ప్లస్ 10,000 ప్రైస్ రేంజ్లో ఈ ప్రాసెసర్ హీలియో G85 అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంతకన్నా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. వెయిట్ పరంగా చూసినా కూడా ఓకే, 6000 mAh బ్యాటరీ ఇచ్చినా కూడా వెయిట్ పరంగా అంత హెవీ వెయిట్ అయితే అనిపిస్తలేదు. బేసిక్గా ఇదంతా ప్లాస్టిక్ బాడీ ప్లస్ ఇదంతా ప్లాస్టిక్ అవ్వడం చేత వెయిట్ అనేది మనకు అంత వెయిట్ అనిపిస్తలేదు. 6000 వెయిట్ అంటే నేను కొంచెం ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేసిన వెయిట్ పరంగా. ఓకే, డీసెంట్ వెయిట్ అని చెప్పచ్చు, నాట్ బ్యాడ్. సో ప్రస్తుతానికైతే స్మూతే ఉంది, చూడవచ్చు మనం, స్మూతే ఉంది. ఏ ఫోన్ అయినా వెంటనే మనం చెప్పలేము ఎట్లుందనేది. అట్లీస్ట్ ఒక 1 వీక్ అన్నా వాడితే మనకు ఐడియా వస్తుంది మన పెర్ఫార్మెన్స్ అనేది. బేసిక్గా అయితే బాగానే ఉంది, 10,000కి ఓకే, నైస్. ఫుల్ హెచ్డి డిస్ప్లేస్ మట్టుకు ఇంకా సూపర్ ఉండేది. ఎనీవేస్, ఇది అన్బాక్సింగ్ అండి. యా, మీకు ఇంకా ఈ మొబైల్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఇంకా ఎట్లాంటి దీనిపైన గేమింగ్ అయినా, లేదంటే ఇంకా కెమెరా రివ్యూ అయినా ఏదైనా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. యా, దిస్ ఈజ్ రియల్మీ నార్జో 30A unboxing and initial review. Thanks for watching. Yeah, bye bye.